शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। శివాయ గురవే. అమ్మ కాబట్టి మృత్యుదారు కుఠారిక. ఆవిడ చెయ్యలేనిదంటే ఏది లేదు, సర్వ సమర్థురాలు. ఆఖరికి ఈ యొక్క మృత్యువు ఏదైతే అందరూ భయపడుతూ ఉంటారో వీళ్ళు చేసేదేమీ లేదు, కానీ ఒక భయం. ఎప్పుడో అని తెలిసినా చేసేది లేదు, తెలియకపోయినా కానీ ఒక భయం అందరి మనసుల్లో ఒక వయసు వచ్చాక ఉంటుంది. పోతే బాగుండు అంటారు కానీ మళ్ళా భయం కూడా ఉంటుంది. నా తర్వాత ఎట్లా, నువ్వు లేనప్పుడు ఎలా ఉంది. ఈ విధంగా ఏది ఏమైనా జీవుడి భావాలు ఎలాంటివైనా వాడు ఎలా బిహేవ్ చేసినా ఆవిడ సాక్షిగా మాత్రమే ఉంది. వాడిలోనూ ఉంది, పరమ దుర్మార్గుల్లోనూ ఉంటుంది, పరమ భక్తుల్లో తానే అయి ఉంటుంది. డిఫరెన్స్ అదే, దుర్మార్గుల్లో సాక్షిగా ఉంటుంది అంటే జీవుడిలో సాక్షిగా ఉంటుంది. ఆ తత్పరత అనన్య శరణాగతి పొందిన వాడు తానే వాడుగా ఉంటుంది. ఆ డిఫరెన్స్ అంటే ఎంత అద్భుతమైనది. అది పొందడానికి ఈ మానవ జన్మ లభించింది. సరే, మహేశ్వరి. మహేశ్వరి మహాన బ్రహ్మము, బ్రహ్మాండముల నిర్మాణమునకు నిర్వహణమునకు నిర్మూలమునకును ప్రభుస్వరూపురాలు. మహేశ్వరుని శక్తి రూపిణి కాబట్టి అమ్మ మహేశ్వరి. మహత్ అంటే అసలు చాలా గొప్పది అని అర్థం, అంటే నో కంపారిజన్. కాబట్టి ఈశ్వరి అంటే ఆవిడకి అంటే సర్వసమర్థురాలని ఏదైనా చెప్పిన దానికి ఇంకొక ఎడిషన్ అన్నమాట. ఆ ఈశ్వరత్వం, ప్రభుత్వం, సమర్థత అనే దానికి ఎక్కడా కూడా రిమార్క్స్ లేవు ఆవిడకి. కాబట్టి ఆవిడ మహేశ్వరి. మాయాంతు ప్రకృతి వింధ్యాం మాయినంతు మహేశ్వరం. కాబట్టి ఆవిడే చండీ విశేషము, ఏదైనా ఆవిడే కదా, డౌట్ లేదు. సూర్య చంద్రాగ్నుల స్వరూపము, పంచభూతముల స్వరూపము, కంటికి అగుపడనిదియు అగుపడనిదియు అంటే అగుపడునది అగుపడనిది రెండు, సర్వము తానే. స్వజాతీయ విజాతీయ స్వగత భేదములు ఏమీయూ లేవు. మేరు పర్వతము కన్నా ఉన్నతమైనది, సమస్త భువనముల కన్నా పెద్దదైనది. మహాప్రళయ కాలమున సమస్త బ్రహ్మాండ బీజముల తన కుక్షియందు ధరిస్తుంది. ప్రపంచ ఆవిర్భావ కాలమున సర్వమును ఆవిర్భవింపచేస్తుంది. దేనిని ఇట్టిదని వాక్కుతో చెప్పుటకు మనసుతో ఆలోచించుటకు అలవి కాదో అట్టి మహత్ వస్తువు మహేశ్వరి. ఇవన్నీ ఇంతకుముందు చెప్పినవే, అందులో ఏం సందేహం లేదు. కాబట్టి అది వేరు ఇది వేరు నువ్వు అనుకోక్కర్లేదురా. వీటన్నిటిని అంత బ్రహ్మాండంగా చేయగలిగిన శక్తి ఆవిడ. బ్రహ్మాండ స్వరూపిణి అంటే అంటే ఏదైనా చేయగలగ అంటే అది పర్ఫెక్ట్. ఎక్కడా కూడా ఆ పర్ఫెక్షన్ లో లోపం జరగదు, అన్ని పర్ఫెక్ట్ గానే చేస్తుంది. ఇది అని మీరు వేలు పెట్టి చూపించలేదు, అరే ఇలా ఉంటే బాగుంటుంది కదా అని అమ్మ యొక్క సృష్టిని మీరు అన్నది. అంత అత్యద్భుతంగా ఒక చీమని ఎలా సృష్టించింది, ఒక మహాకాయం ఏనుగు, మహావృక్షాలు, చిన్న వృక్షాలు, అతి సూక్ష్మాతి సూక్ష్మమైన జీవాలు ఎన్నో ఉన్నాయి మనకి. భూతద్దం పెడితే కానీ కనపడని, అవి అయినా కూడా కనపడని కొన్ని. అంటే ఆవిడ అతి సూక్ష్మమైన దానిని అతి బ్రహ్మాండమైన దానిని కూడా సృష్టించే శక్తి కనుక ఇలా ఆవిడ మహేశ్వరి. మహాకాళి. కాబట్టి కాళి అనగానే వేరే కాదు, కాలస్వరూపమే కాళి. ఈ మనం జరిగేది రోజులు అంటున్నాం కదా, సంవత్సరాలు రోజులు రకరకాలుగా ఎందుకు నీ వ్యవహారానికి పెట్టుకున్నావు ఇవన్నీ కూడా. ఒక యుగము, మన్వంతరము, కల్పము,
ఇవన్నీ ఉన్నాయి. కానీ ఈ భేదం ఏమీ ఆవిడికి లేదు, అన్నిట్లోనూ ఉందాడు. ఆ యుగంలో ఉందండి, ఈ యుగంలో ఇప్పుడు లేదు, కొన్ని రోజుల తర్వాత వస్తుందని కానీ, లేదా ఆ కాలంలో అక్కడికి అయిపోయిందండి మళ్ళీ ఈ కాలంలో ఆవిడ కొత్తగా ఆవిర్భవించింది కాదు. ఆవిడ సనాతని, ఎప్పుడూ ఉంది ఆవిడ. ఆవిడకి అసలు భేదమే లేదు అసలు. కాబట్టి ఇక్కడ యుగాలు జరుగుతాయి, ఇవన్నీ కూడా నీ వ్యవహారానికి నీవు ఏర్పరచుకున్నది. ఆవిడ సహాయం చేసింది నువ్వు ఏర్పరచుకోవడానికి, వేదం నుంచి కొంత గ్రహించి ఇప్పటి వరకు ఒక యుగం రా, దీనికి ఒక పేరు, అలా అని ఆవిడ తెలియచెప్పింది నీ వ్యవహారానికి. ఆది అంతములు లేని నిత్య సత్య సమయ స్వరూపం, పూర్వ వర్తమాన భవిష్యత్తులను ఎట్టి భేదములు లేని ఏకైక స్వరూపం కాలస్వరూపం. ప్రాత, సంగమ, మధ్యాహ్న, ఇవన్నీ కూడా అపహరణం, సాయంకాలం, రాత్రి, ఈ గ్రీష్మ వర్ష ఋతువులు, ఈ ఈ విభాగాలు ఏవీ లేని అఖండ కాల స్వరూపం. పై భాగములన్నయు పరిధాన మాత్రములుగా ఉండి అన్నిటి యందును అనుస్యూతమై ఉండు కాలరూపం. ఈ కాలచక్రమును నియతి తప్పక పరిభ్రమింపచేయు మహేశ్వరి శక్తి కాలుడను మృత్యుదేవతకును కూడా మృత్యువే. కాబట్టి ఇక్కడ ఆ మృత్యుదేవతకు కూడా ఈవిడే చెప్పంగా, ఈవిడ తప్ప అన్యము లేదు. నువ్వు ఏదన్నా ఏది అనకపోయినా, నువ్వు నమ్మినా నమ్మకపోయినా అంతా అదే, అందులో ఏం సందేహం లేదు. నీకు సందేహాలు ఉండవచ్చేమో కానీ ఆవిడకేమీ లేదు. ఆవిడ ఒకసారి ఒక పని చేసిందంటే ఇక దానికి ఆవిడకి చింత లేదు. మామూలు జీవుడైతే రకరకాలుగా అయ్యో ఇలా చేశానేంటి, ఆలోచిస్తే బాగుండేది, ఇలా నానా రకాల అయిపోయిన తర్వాత కూడా వాడు ఆలోచిస్తాడు. ఎప్పుడో చిన్నప్పటి విషయాలు కూడా ఇప్పుడు ఆలోచిస్తుంటారు, అప్పుడు అలా చేస్తే అయిపోయింది, దాని గురించి ఆలోచన అనేది వ్యర్థం. బుద్ధి పరిమితికి లోబడింది, అయినా సరే ఆ బుద్ధితోటే వాడు పనిచేస్తాడు. వాడికి తెలుసు ఈ బుద్ధి వల్ల ఉపయోగం లేదని తెలుసు, వాడికి తెలియని వాడి సంగతి వద్దులేదు, తెలుసు. అయినా సరే ఆ బుద్ధితోటే నిర్ణయాలు తీసుకుంటాడు, బుద్ధితో ఆర్గ్యుమెంట్స్ చేస్తాడు, ఇక రకరకాలు. ఎందుకంటే ఆ బుద్ధే నేను, ఆ నేను సైలెంట్ గా ఉండదు. నువ్వు ఉంచట్లే ఈ నేను అన్న భావం వాడిని ఉండనివ్వదు. నేను ఎప్పుడైతే ఆ లయకరి అవుతుందో గొడవ లేదు. కాబట్టి కాలచక్రాన్ని నీతి తప్పక పరిభ్రమింపజేయు మహేశ్వరి శక్తి కాలుడను మృత్యుదేవతకు మృత్యు. దైత్య సంహార కాలమున పరమేశ్వరి అంశము వహించిన స్వరూప విశేషం. శ్రీనగర చక్రం అవన్నీ కూడా చెప్తున్నారు. సరే, ఏది ఏమైనా నువ్వు వ్యవహారానికి ఏర్పరచుకున్న కాలస్వరూపం కూడా ఆవిడే. నీకు కాల పరిమితి విధించింది ఆవిడే. ఈ మహాకాళి అనే ఆవిడ నీకు విధించబడి ఉండవచ్చు, కానీ ఆవిడని నియమించింది ఆవిడే. ఆవిడ యొక్క కనుసంజ్ఞలతో మాత్రమే ఆవిడ యొక్క వీళ్ళందరూ కూడా పనులు చేస్తారు. అయితే ఇక్కడ అదేమిటంటే వాళ్ళు వీళ్ళు అన్ని ఒకటే, ఇవన్నీ అనవసరమైన చర్చలు. ఆవిడ ఈవిడ ఒకటే. మరి ఒక యజమాని ఉన్నప్పుడు యజమాని చెప్పినట్టు చేయకపోతే మీకు బాధ కదా. అందుకని ఆవిడ మాట్లాడదు, సంజ్ఞ చేస్తుంది అంతే. ఆ సంజ్ఞ గ్రహించే లోపల, అంటే మానవుడికి ఒక సంజ్ఞ గ్రహించడానికి చాలా కష్టం కదండి. కానీ అవన్నీ కాబట్టి ఆ లోకమనండి, లేదా ఆ ఉన్నతమైన స్థితిని భావించడానికి కూడా మీకు పరిమితి బుద్ధితో కష్టం. కొంత విశాల బుద్ధి ఏర్పడినప్పుడే, చూడండి, కొంచెం మనసు మంచిగా ఉన్నప్పుడే ఈ ద్వేషాలు లేకపోతే ఇంకోటి కలగకుండా ఉంటాయి. మనసు ఎప్పుడైతే చిన్నగా ఉంటుందో, అంటే వాడికి భావనలు ఉన్నాయో, ఇక వాడికి లోభత్వము ఎన్ని వస్తాయండి, అన్నీ వస్తాయి. ఎందుకంటే ఆ బుద్ధి వాడు కుంచుకుపోయింది అంటారు. వాడి బుద్ధి చిన్నదండి అంట. వాడికి ఇక లోభాలు మోహాలు ఇక అసలు చెప్పక్కర్లేదు. వాడు ప్రతిదీ లెక్క పెట్టుకుంటాడు, అవసరం లేదు కూడా చెప్పుకున్నాం కదా చాలా. ఇప్పుడు మనం వరుసగా వస్తుంది, దైవం దగ్గర గురువుల దగ్గర ఎక్కడ లేని లెక్కలు చూస్తాడు. వాడి దాంట్లో కూడా వాడు చూడడు అనడు, కానీ అక్కడికన్నా వాడికి లెక్కపత్రం ఎక్కడ వస్తుందంటే గురువుల దగ్గర సమర్పించేదానికిను దైవానికి సమర్పించే దాంట్లో ఉంటుంది.
ఎందుకులే వేస్ట్ అనిపిస్తుంది. ఏమో అంటే వాడి లెక్కలు వాడు. కాబట్టి వీటన్నిటికీ వాడి బుద్ధే కారణం. మహాకాళి మహాగ్రాస యస్య బ్రహ్మా చ క్షత్రం చ ఉభే భవతి చోదనే. కారణకార్యములను రెండిటిని ఈవిడే గ్రసిస్తుంది. మహాకాళి ఈవిడే కనుక మహాగ్రాస కూడా ఈవిడే. మహాకాల గర్భమున సర్వమును లయమును పొందునదే ఒకట మహాకాళ స్వరూపుడే పరమేశ్వరి మహాగ్ర. అంటే సర్వాన్ని హరించి వేసేది. గ్రాస అంటే గ్రసించటము అంటే ఆహారంగా స్వీకరించటం అనుకోవచ్చు. అంటే అన్ని ఆవిడే కదా, లయం చేసేది కూడా ఆవిడే. అందుకనే మహాగ్రాస. కాలం ఆవిడే, మరలా లయం చేసేది కూడా ఆవిడే. ప్రపంచములను వానికి కారణముగు ప్రకృతిని కబళముగా, కబళము అంటే ఒక ముద్ద, ఏదైతే ఆహారంగా స్వీకరిస్తే అది కబళం. కాబట్టి పరమేశ్వరి మహాగ్రాస. మహాశన సకల జంగమ స్థావర ప్రపంచములను అసనముగా కలదు. మహదాది తత్వ సముదాయను అసనముగా కలదు. చతుర్వింశతి షట్వింశతి షణ్ణవతి తత్వములు తెలియబడు సర్వతత్వ సముదాయమును అసనముగా కలదేగుడు పరమేశ్వరి మహాసన. అనంత కోటి బ్రహ్మాండములను నసనముగా కలదు. మహా అనగా బ్రహ్మము. బ్రహ్మమును బ్రహ్మము చే సృజింపబడు బ్రహ్మాండములను అసనముగా కలదు. కాబట్టి పరమేశ్వరి మహాసన. గ్రసించింది కదండి, ఆవిడికి అన్ని అవే ఆహుతులు. ఆవిడకి వేరేవేం అక్కర్లేదు. ఆవిడే సృజిస్తుంది, ఆవిడే లయం చేస్తుంది, ఆవిడే అన్ని గ్రహిస్తుంది. అంటే మరలా ఎక్కడా కూడా దీనికి ఈ ఈ కాలం అయిపోయింది కాబట్టి నేను ఇచ్చేసానని చెప్పడానికి లేదు. కారణ కార్యాలు లేవు. ఆవిడ చేస్తుంది అంతే. ఎంతటి దాన్ని అయినా సరే ఆవిడ గ్రసించగలుగుతుంది, తనకి ఆహారంగా చేసుకోగలరు. కాబట్టి మహాసన అన్ని మహాలే. మహత్వ శబ్దం ఆవిడికి, వేరే వాళ్ళకి పెట్టడానికి లేదండి. అబ్బో వాడు మహానుభావుడు అంటే వ్యంగ్యమే అవుతుంది తప్ప చాలా గొప్ప మహానుడు అని గొప్ప అంటే పొగుడుతారు కూడా. కానీ కొన్ని శబ్దాలు అవి పరబ్రహ్మముకి, ఏదైతే ఈ బ్రహ్మము అనేది, పర అనేది, మహత్ అనే శబ్దాలు ఇప్పుడు వాడుకలో వాడుతున్నారు. అంటే జీవుడికి కూడా వాడుతున్నారు. కానీ ఇవన్నీ కూడా బ్రహ్మస్వరూపాలు. అంటే వాటికి చెందిన వచనములు. ఈ యొక్క శబ్దములు మామూలు జీవులకి, అంటే వాడు ఈ నశించే దాంట్లోనే గొప్పవాడు, వీడికి వాడకూడదు మామూలు. కానీ సరే ఇప్పుడు అలాంటి భేదాలు లేవు కదా పాపం. జీవుడికి భేదం లేదు. వాడు మహత్ శబ్దాన్ని వాడేస్తారు. బిరుదులు ఇక చెప్పక్కర్లేదు. బిరుదుల గురించి అయితే అసలు ఏం చెప్పక్కర్లేదు. ఎవరికి నచ్చిన బిరుదులు వాళ్ళు పెట్టుకోవచ్చు, తీసుకోవచ్చు. డబ్బులు ఇచ్చి కూడా ఉంటాయి కదండి అలా. కాబట్టి మహత్ శబ్దం అమ్మకి సంబంధించినది. ఆ మహత్ శబ్దము కావాలి అనుకున్న వారు ఆ అమ్మలో లయం అవ్వాలి. నేను భావన ఎప్పుడైతే నశిస్తుందో అప్పుడే ఆ మహత్ శబ్దాన్ని ఆపాదించుకోవచ్చు. అంటే అమ్మ అన్నీ ఆవిడే, సర్వ సమర్థురాలు అని చెప్పి ఊరుకోకుండా, ఇవన్నీ ఇంతవరకు చెప్పినవేమో వ్యవహారానికి సంబంధించినవి. నీ వ్యవహారానికి అతీతంగా, ఉన్నతంగా, అంటే ఏమాత్రం కూడా భావనకు అందనిది ఏదైతే ఉందో అది కూడా అమ్మే చేస్తుందని చెప్తున్నాను. అంటే ఆ యొక్క విశ్వాసం నీకు సడలకుండా ఉండాలి అంటే ఆవిడ ఎంత గొప్పదో నీకు తెలియాలి కాబట్టి ఆ విధంగా చెప్పారు. కాబట్టి ఇక్కడ వ్యవహారంలో జరిగేది అమ్మదే. నీ వ్యవహారానికి అందనిది, నీ భావనకి అందనిది ఏవైతే ఉన్నాయో ఈ ప్రపంచంలో, ఈ యుగాలు, ఈ కాలం యొక్క, అంటే ఇప్పుడు అక్కడున్న ధర్మం వేరు, ఇక్కడున్న ధర్మం వేరు, ఇవన్నీ చెప్తూ ఉంటాం. వారి యొక్క జీవన కాల పరిమితి కూడా వేరుంటుంది, వేరే యుగాలది. ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క కాల పరిమితి జీవుడిది. ఆ విధంగా అనేక రకాలైన డిఫరెన్స్లు కూడా ఉంటాయి. ఆ డిఫరెన్స్లు అన్నీ కూడా చేయగలిగే మహాశక్తి, మహత్ శక్తి ఆ అమ్మది. లయం చేస్తుంది, వాటిని దాచి మళ్ళీ సృష్టిని చేయగలిగే సర్వశక్తిమంతురాలు ఆవిడ. దీన్ని అర్థం చేసుకుంటే అమ్మని పట్టుకోవటం ఎంతో సులభం. సులభం కాదు, ఎంతో నమ్మకంగా, ఆనందంగా పట్టుకోవచ్చు. ఆహా, ఇంత గొప్పదా నేను ఆరాధించే అమ్మ అన్న భావన వాడిని ఆ యొక్క ఆరాధన యందు ఉన్నత స్థితికి తీసుకువెళ్తుంది.
భక్త చిత్త కేకి ఘనాఘన. అంటే ఆ విధంగా అందరూ ప్రయత్నం చేయండి. శుభం భూయాత్.